కొంతమంది అయితే అపోజిషన్ పార్టీయే ఈ పని చేసిందని, మరికొందరు అయితే తన సొంత వాళ్ళే ఈ పని చేశారని ఇలా రకరకాలుగా రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యేవి. రాజశేఖర రెడ్డి గారు ఎక్కిన బెల్ 430 హెలికాప్టర్ గత 2 సంవత్సరాలుగా ఎయిర్ వర్తీ సర్టిఫికేట్ తీసుకోలేదని వేస్తున్నారు. ఇలాంటి విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు వెళ్లాల్సిన హెలికాప్టర్ కూడా ఈ బెల్ 430 కాదు, అగస్టా AW139 ఇదే వెళ్ళాలి. ఎక్కడో థిక్ ఫారెస్ట్ లో ల్యాండ్ అయి ఉంటారు. వాతావరణం సరిగా లేనందువల్ల రికార్డింగ్ పక్క తీసేసి 7 నిమిషాలు మాత్రం పెట్టినారు. పోస్ట్ మార్టం జరగలే. నేను నా భార్యను, నా కొడుకు కూడా. అసలు ఆ రోజు ఏం జరిగింది అని క్లియర్గా టైం లైన్తో పాటుగా దాని వెనుకున్న కాన్స్పిరసీస్ అండ్ రూమర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది 2009 సెప్టెంబర్ 1 రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయిన తర్వాత ఫస్ట్ స్టేట్ అసెంబ్లీ సమావేశం జరిగింది. దీంట్లో రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ 2004 ఎలక్షన్స్ లో 185 సీట్స్ మెజారిటీతో గెలిచిన మన పార్టీ 2009 వచ్చేసరికి ఆ మెజారిటీ 156 సీట్లకు ఎందుకు తగ్గింది, అసలు చెక్ లిస్ట్ లో ఉన్న అన్ని పథకాలు లైక్ ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ, సబ్సిడరీ లోన్స్ గానీ, ఫ్రీ అంబులెన్స్ సర్వీసెస్ గానీ కరెక్ట్ గా అన్ని ప్రజలకు అందుతున్నాయా లేదా ఎక్కడైనా కరప్షన్స్ జరుగుతున్నాయా, ఒకవేళ అన్ని కరెక్ట్ గానే అందితే మెజారిటీ ఎందుకు తగ్గింది, పెరగాలి గానీ. ఇలా గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి పథకం ప్రజలకి అందుతుందో లేదో అని తెలుసుకోవడానికి డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారిని ప్రజల్ని ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. దాని పేరే రచ్చబండ. ఈ రచ్చబండ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతిరోజు నేను 3 గ్రామాలకు వెళ్లి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి అన్ని పథకాలు కరెక్ట్ గా అందుతున్నాయో లేదో అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఆ ఏరియాస్ కి సంబంధించిన మొత్తం గ్రామాలు, మండలాలు, బ్యాంక్స్, ఎలక్ట్రిసిటీ, కనెక్టివిటీ, రోడ్స్ లాంటి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి నాకు సబ్మిట్ చేయండి అని కలెక్టర్స్ తో చెప్పారు. మొత్తం ఈ విషయాలను జిల్లాలో ఉన్న కలెక్టర్స్ తో మీటింగ్ పెట్టి తెలుసుకున్నారు. సేమ్ ఇదే టైంలో ఆంధ్రాలో వర్షాల తీవ్రత కూడా ఎక్కువ ఉండటం వల్ల ప్రజల్ని అలర్ట్ గా ఉంచుతూ రోడ్స్ పైన ఉన్న చెట్లని, కరెంట్ వైర్స్ ని అబ్జర్వేషన్ లో పెట్టమని చెప్పారు. అయితే చాలా మంది అసెంబ్లీ సమావేశం అయిన వెంటనే వెళ్ళడం ఎందుకు, దానికి తోడు ఈ వెదర్ కూడా బాగాలేదు కాబట్టి వేరే రోజు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మనం ఇప్పుడు వెళ్ళకపోతే నమ్మకం పోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత 8:30కే రాజశేఖర రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ అయిన భాస్కర్ శర్మ రచ్చబండ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఫైల్ ని రాజశేఖర రెడ్డి గారికి పంపించారు. ఈ ఫైల్ మొత్తాన్ని రాజశేఖర రెడ్డి గారు చూసి అరౌండ్ 9 ఆ టైం కంతా పడుకుంటూ పోయారు. ఆ తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 2న రాజశేఖర రెడ్డి గారు తెల్లవారుజామున 4:35కి పిఏ అయిన భాస్కర్ శర్మకు ఫోన్ చేసి ఇలా అన్నారు: శర్మ, నేను చిత్తూరులో ఉన్న అనుపల్లి, నెల్లూరులో ఉన్న వరికంటపాడు, ప్రకాశంలో ఉన్న కనుమలను సందర్శించాలి అనుకుంటున్నాను. మళ్ళీ 4:50కి ఫోన్ చేసి శర్మ, నేను ఈ గ్రామాలకు వెళ్ళకపోతే ఆల్టర్నేటివ్ గా వేరే గ్రామాలకు వెళ్దామని చెప్పారు. ఆ గ్రామాల పేర్లు దిగువానమాసపల్లి, బొడువారిపల్లి అండ్ బంగిరిపల్లి. ఇలా రాజశేఖర రెడ్డి గారు ముందే ఆల్టర్నేటివ్ గా వేరే విలేజెస్ ని చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. సపోజ్ రాజశేఖర రెడ్డి గారు ఎక్స్ అనే ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఈ విషయం మీడియా ద్వారా అక్కడ ఉన్న అధికారులకు తెలిస్తే ప్రజల నుండి అసలు నిజం రానివ్వకుండా చేస్తారు అని. ఎక్కడికైనా నేను వస్తున్నానని చెప్తే ముందే దాన్ని అదేదైనా కొంత తప్పులు ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే చెప్పడానికి ఇక రచ్చబండ ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడాలని ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆ తర్వాత యోగా చేసేసి 5:40కి మళ్ళీ భాస్కర్ శర్మకు ఫోన్ చేశారు. రచ్చబండ ప్రోగ్రామ్ కి ఏ హెలికాప్టర్ యూజ్ చేస్తున్నారు, అలాగే అతనితో పాటుగా ఎవరెవరు వస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. దానికి భాస్కర్ శర్మ ఇలా చెప్పారు: సార్, బెల్ 430ని మిమ్మల్ని డ్రాప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలాగే 2 పైలట్స్ ని వదిలేసి మరో 3 మీతో వస్తున్నారు. వారే స్పెషల్ సెక్రటరీ అయిన పి సుబ్రహ్మణ్యం అండ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన ASC విజిలే, అలాగే మీరు. అయితే భాస్కర్ శర్మ రాజశేఖర రెడ్డి గారితో వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ హెలికాప్టర్ లో పైలట్స్ కి వదిలేస్తే 3 సీట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందుకే భాస్కర్ శర్మ వెనక వస్తానని చెప్పారు. ఇక 7:45కి బేగంపేట దగ్గరలో ఉన్న తన క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు. అలానే అక్కడికి ఆయనను కలవడానికి వచ్చిన ప్రజల్ని పలకరించి వాళ్ళ ప్రాబ్లమ్ కి సంబంధించిన లెటర్స్ ని తీసుకున్నారు. ఆ రోజే అక్కడక్కడ హైదరాబాద్ లో వర్షాలు పడటం స్టార్ట్ అయ్యేవి. 7:50కి బేగంపేట ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యారు. 8:20కి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఇదే టైంలో రాజశేఖర రెడ్డి గారు తన పిఏని ఇలా అడిగారు: నేను సెప్టెంబర్ 12, 13 తేదీల్లో సోనియా గాంధీని కలవడానికి అపాయింట్మెంట్ అడిగాను కదా, ఆ పని ఏమైంది అని. దానికి భాస్కర్ శర్మ మన పిల్లయ్య చూసుకుంటారు అని చెప్పారు. ఈ పిల్లయ్య ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎంపీగా ఉండేవారు. ఈయన ఫుల్ నేమ్ వచ్చేసి రామచంద్ర పిల్లయ్య. అలానే ప్రైమ్ మినిస్టర్ తిరుపతి వస్తున్నారు అని తెలిసి దాని గురించి కూడా అడిగారు. ఇక ఎయిర్పోర్ట్ లో
లో రచ్చబండ ప్రోగ్రాం గురించి మీడియా వారితో ఒక 3 minutes మాట్లాడి 8:25కి బెల్ 4:30 హెలికాప్టర్ లో కూర్చున్నారు. రాజశేఖర రెడ్డి గారు తన పిఏని మరోసారి ఇలా అడిగారు, శర్మ స్పాట్ కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని. దానికి భాస్కర్ శర్మ 2 గంటల 5 నిమిషాలు టైం పడుతుందని చెప్పారు. 8:35కి బెల్ 4:30 బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయింది. అయితే రచ్చబండ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు 10:40కి చిత్తూరులో ఉన్న అనుపల్లికి వెళ్ళాలి. ఆ తర్వాత నెల్లూరులో ఉన్న వరికంటపాడు, చివరగా ప్రకాశంలో ఉన్న కనుమలను సందర్శించాలి. ముందుగా చిత్తూరు వెళ్తున్నారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న 5 మండలాల్లోని పోలీసులను ముందే అలర్ట్ చేశారు. ఇక 9:12 వరకు హెలికాప్టర్ నుండి వచ్చే ఫ్రీక్వెన్సీస్ ఆధారంగా జర్నీ బాగానే ఉందనుకుని హైదరాబాద్ ఏటీసీకి పైలట్స్ ఇన్ఫార్మ్ చేశారు. అలానే మరికొద్దిసేపట్లో చెన్నై ఏటీసీ వారితో కాంటాక్ట్ అవుతామని కూడా పైలట్స్ చెప్పారు. ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్. వెంటనే హైదరాబాద్ ఏటీసీ వారు చెన్నై ఏటీసీకి ఈ విషయం ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత 9:15 నుండి 9:20 మధ్యలో ఏటీసీ సిగ్నల్స్ కట్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పైలట్స్ గానీ హైదరాబాద్ ఏటీసీ గానీ సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే వెదర్ బాగులేని కారణంగా సిగ్నల్స్ కట్ అవుతూ వస్తున్నాయని అనుకున్నారు. ఆ తర్వాత 9:30కి నల్లమల్ల అడవుల మీదుగా ఈ హెలికాప్టర్ వెళ్ళింది. 9:35కి హైదరాబాద్ ఏటీసీ వారితో పూర్తిగా సిగ్నల్స్ కట్ అయిపోయేవి. ఇక హైదరాబాద్ ఏటీసీ వారు ఈ హెలికాప్టర్ చెన్నై ఏటీసీ వారికి కాంటాక్ట్ అయి ఉంటదేమో అనుకుని వాళ్ళని అడిగారు. దానికి చెన్నై ఏటీసీ వారు మాకు కాంటాక్ట్ అవ్వలేదని చెప్పారు. ఆ తర్వాత 10:35కి భాస్కర్ శర్మ చిత్తూరు ఎస్పీకి కాల్ చేసి హెలికాప్టర్ వచ్చిందో లేదో అని అడిగారు. ఎస్పీ ఇంకా రాలేదని చెప్పడం వల్ల మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేశారు. ఎస్పీ ఈసారి కూడా అదే ఆన్సర్ చెప్పడం వల్ల భాస్కర్ శర్మ కొద్దిగా టెన్షన్ పడ్డాడు. ఆ తర్వాత 11:10కి మళ్ళీ భాస్కర్ శర్మ ఎస్పీకి కాల్ చేశారు. ఈసారి కూడా ఎస్పీ సేమ్ ఆన్సరే చెప్పడం వల్ల భాస్కర్ శర్మకు టెన్షన్ పెరిగిపోయింది. హైదరాబాద్ నుండి చిత్తూరుకి డిస్టెన్స్ 470 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ హెలికాప్టర్ లో అయితే 2 గంటల 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కొద్దిగా అటు ఇటైనా మరొక 15 నిమిషాలు టైం పడుతుంది. అంతేగాని 40 నిమిషాలు ఎక్కువ అవుతున్నా ఎందుకు వెళ్ళలేకపోయింది. బహుశా వెదర్ బాగాలేదు కాబట్టి ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఉంటారేమో అని అందరూ అనుకున్నారు. ఒకవేళ అదే జరుగుంటే ఇన్ఫార్మ్ చేసేవారు కదా, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. సరే దాంట్లో ఉన్న వారితో కాంటాక్ట్ అవుతాము అంటే ఎవరి మొబైల్ సిగ్నల్స్ కూడా అందట్లేదు. ఇలా ఆ నోట ఈ నోట మారుతూ ఈ విషయం మీడియా చెవిట్లో పడింది. కేవలం రీజనల్ మీడియాసే కాకుండా నేషనల్ మీడియాస్ కూడా ఈ ఇన్సిడెంట్ ని టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేసేవి. అయితే ఇక్కడే చాలా రూమర్స్ కూడా వచ్చేవి. దానికి తోడు మీడియా హెడ్లైన్స్ మీద హెడ్లైన్స్ వేసుకుని పబ్లిక్ టెన్షన్ ని పెంచుతుంది. టైం సాయంత్రం 4 అవుతుంది. ఫైనాన్స్ మినిస్టర్ అయిన రోసయ్య గారు ప్రెస్ ముందుకు వచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఏమీ అయ్యుండదని, అలానే ఈ బెల్ 4:30 హెలికాప్టర్ చాలా స్ట్రాంగ్ ది, వెదర్ కండిషన్ ఏమీ బాగోలేకపోవడం వల్ల ఎక్కడో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఉంటారని చెప్పారు. ప్రాబ్లం ఉండే హెలికాప్టర్ కాదు, ఎక్కడో థిక్ ఫారెస్ట్ లో ల్యాండ్ అయి ఉంటారు, వాతావరణం సరిగా లేనందువల్ల అనే భావంతో ఉన్నాం. ఇక ఎక్కడైనా రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక మాసివ్ రెస్క్యూ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ అండ్ స్పెషల్ కమాండర్స్ ఉన్న హెలికాప్టర్స్ వచ్చాయి. అలాగే ఛత్తీస్గఢ్, ఒడిశా నుండి 5,000 మంది సిఆర్పిఎఫ్ లో వెతకడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా రోసయ్య గారి ఆర్డర్ మీదకు 6 జిల్లాల విస్తీర్ణంలో ఉన్న నల్లమల్ల అడవుల్లో ఉన్న ట్రైబ్స్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ రెస్క్యూ ఆపరేషన్ లో ఒక పార్ట్ అయ్యారు. అంతేకాకుండా సుఖోయ్ 30 అనే జెట్ తో థర్మల్ ఇమేజ్ సిస్టమ్ ని కూడా అటాచ్ చేసి సెర్చ్ చేయించారు. దీనివల్ల నైట్ టైం కూడా సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. కృష్ణా నదిలో కూడా పడవల పైన వెతకడం స్టార్ట్ చేశారు. ఇస్రో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ హెల్ప్ తీసుకుని ఆ ఏరియాకి సంబంధించిన హై రెజల్యూషన్ ఫొటోస్ ని తెప్పించారు. కానీ ఎంతమంది వెతుకుతున్నా రాజశేఖర రెడ్డి గారి లొకేషన్ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అర్ధరాత్రి అవుతుంది. అంతేకాకుండా క్లైమేట్ కూడా బాగులేకపోవడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్స్ మొత్తం మళ్ళీ రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. కానీ ఈ టైంలో కూడా నైట్ విజన్ డివైజెస్ పట్టుకుని 250 మంది ఆర్మీ సోల్జర్స్ సెర్చ్ ఆపరేషన్ ని నల్లమల్ల అడవుల్లో కంటిన్యూ చేసుకునే ఉన్నారు. మార్నింగ్ 8:30 అవుతుంది. MI-8 అనే హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా కర్నూలుకు దగ్గరలో ఉన్న రుద్రకొండ వైపుగా వెళ్ళింది. అయితే పైలట్ కి ఒక ఏరియాలో సగం ఖాళీ ఉన్న చెట్లు కనబడడం వల్ల డౌట్ గా దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ ముక్కలు ముక్కలుగా ఉన్న డెడ్ బాడీస్ పడి ఉన్నాయి. అంతేకాకుండా ఆ పక్కనే సగం ఖాళీ ఉన్న హెలికాప్టర్ పార్ట్స్ ని చూసి రాజశేఖర్ రెడ్డి అనే డౌట్ తో ఈ ఇన్ఫర్మేషన్ ని గవర్నమెంట్ కి పాస్ చేశాడు. ఇక మీడియాకు కూడా ఈ న్యూస్ తెలియడం వల్ల నేషనల్ రేంజ్ లో హాట్ టాపిక్ అయింది. చాలా మంది ప్రజలు చేసిన పూజలకి అర్థం లేకుండా పోయింది. అంతేకాక 122 మంది ఈ న్యూస్ తట్టుకోలేక చనిపోయారు. ఆ తర్వాత అక్కడే పోస్ట్ మార్టం చేసేసి ఈ బాడీ పార్ట్స్ మొత్తాన్ని ఒక కవర్ లో చుట్టి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ కి పంపించారు. రాజశేఖర్ రెడ్డి గారిని చివరి చూపుగా చూసుకోవడానికని చాలా మంది హయ్యర్ ఆఫీషియల్స్ తో పాటు లక్షలాది మంది ప్రజలు కూడా వచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 4న తన సొంత ఊరైన పులివెందల్లో ఈ అంత్యక్రియలు చేశారు.
మళ్ళీ ఇక్కడ కూడా చాలా రూమర్స్ స్టార్ట్ అయ్యేవి. కొన్ని మీడియా ఛానల్స్ వారైతే టీఆర్పీ కోసమని ప్రజల్లో లేని డౌట్స్ని కూడా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే అపోజిషన్ పార్టీయే ఈ పని చేసిందని, మరి కొందరు అయితే తన సొంత వాళ్ళే ఈ పని చేశారని, ఇలా రకరకాలుగా రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యేవి. ఇండియా టుడేలో వచ్చిన ఈ మ్యాగజైన్ ఒకసారి చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కిన బెల్ 430 హెలికాప్టర్ గత 2 సంవత్సరాలుగా ఎయిర్ వర్తి సర్టిఫికేట్ తీసుకోలేదని వేస్తున్నారు. ఎయిర్ వర్తి సర్టిఫికేట్ అనేది ప్రతి సంవత్సరం DGCA వారు ఇస్తారు. ప్రతి హెలికాప్టర్ ఎగరడానికి ఫిట్ గా ఉందో లేదో అని చెక్ చేసుకుని అది ఎగరడానికి ఫిట్ గా ఉంటేనే అప్రూవల్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ అనేది ప్రతి సంవత్సరం తీసుకోవాలి, కానీ గత 2 సంవత్సరాలుగా తీసుకోవట్లేదని ఇండియా టుడేలో వేస్తున్నారు. హెలికాప్టర్ లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఈ ఎయిర్ వర్తి సర్టిఫికేట్ ని ఇవ్వరు. కానీ మన స్టేట్ ఏవియేషన్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన కేవి బ్రహ్మానంద రెడ్డి గారు ఈ బెల్ 430 హెలికాప్టర్ కండిషన్ లోనే ఉందని చెప్తున్నారు. ఈ DGCA వారు 2010 వరకు దీన్ని యూజ్ చేయొచ్చని సర్టిఫికేట్ ని కూడా ఇచ్చారు. అలానే దీనికి ఉన్న 2 పైలట్స్ కూడా క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారే. అంతేకాకుండా ఇది 3 అవర్స్ వరకు ఫ్లై అవ్వడానికి సరిపోయే ఫ్యూల్ కూడా పడుతుందని చెప్తున్నారు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లాల్సిన హెలికాప్టర్ కూడా ఈ బెల్ 430 కాదు, అగస్టా AW139 ఇదే వెళ్ళాలి. దీన్ని 58 కోట్లు ఇచ్చి ఇటలీ నుండి తెప్పించారు. కానీ ఇది వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకుని బెల్ 430లో వెళ్లారు. మొత్తం ఈ బెల్ 430 హెలికాప్టర్ పైన త్యాగి కమిటీ ఒక 139 పేజీల రిపోర్ట్ ని తయారు చేసింది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. ఆ తర్వాత సెప్టెంబర్ 8న ఈ కేసు CBI చేతిలోకి వెళ్ళింది. కేవలం CBIయే కాకుండా రిటైర్డ్ IPS ఆఫీసర్ అయిన MR రెడ్డి అండ్ DGCA కూడా CBI తో కలిసి ఎంక్వైరీ చేశారు. 8:38కి హెలికాప్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయింది. ఆ తర్వాత 9:12 వరకు హెలికాప్టర్ నుండి వచ్చే ఫ్రీక్వెన్సీస్ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత 9:20 మధ్యలో కట్ అవుతూ వస్తున్నాయి. ఇక ఇదే టైంలో కృష్ణా నదిని కూడా హెలికాప్టర్ దాటింది. అయితే ఇదే టైంలో హెలికాప్టర్ కుమ్లోనింబస్ క్లౌడ్స్ లోకి వెళ్ళింది. ఈ క్లౌడ్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దీంట్లోనికి వెళ్ళిపోతే ప్రెజర్ పెట్టి కిందకు తోస్తుంది. ఇదే టైంలో పైలట్స్ ఇద్దరు హెలికాప్టర్ ని పైకి లేపడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి ప్రాసెస్ లో హెలికాప్టర్ లో ఉన్న లూబ్రికెంట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతుంటాయి. లూబ్రికెంట్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ లో యూజ్ చేసే గ్రీస్ గానీ, ఆయిల్ గానీ, పెట్రోల్ గానీ, కిరోసిన్ గానీ అలాంటివి. ఈ ప్రాసెస్ లోనే హెలికాప్టర్ ఇంజన్ బాగా హీట్ అవడం వల్ల ఒక రెడ్ లైట్ వచ్చింది. అప్పుడే పైలట్ మాన్యువల్ చూడండి ఏమైందో అని కో పైలట్ కి చెప్పాడు. మాన్యువల్ చూస్తుండగానే సడన్ గా పైలట్ కో పైలట్ తో గో అరౌండ్ అని అరుస్తున్నాడు. గో అరౌండ్ అంటే హెలికాప్టర్ ని ఒక్కసారిగా పైకి తీసుకుని వెళ్ళడం. ఈ గో అరౌండ్ కి ఒక ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారు అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎదురుగా వస్తున్నప్పుడు, లైక్ బిల్డింగ్స్ గానీ, ట్రీస్ గానీ. కానీ అప్పటికే లేట్ అయిపోవడం వల్ల ఈ హెలికాప్టర్ ఒక చెట్టుకు తగిలి క్రాష్ అయిపోయింది. అయితే ఈ మాటలన్నీ హెలికాప్టర్ లో ఉన్న బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయి ఉన్నాయి. CBI అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అంటే స్టేట్ గవర్నమెంట్ చేసిన నెగ్లిజెన్సీ వల్లేని ఈ ప్రూఫ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయేవి అని. ఎందుకంటే క్రాష్ అయిన ప్లేస్ ఒక అడవి అవ్వడం వల్ల ఎవరో రారు అనుకుని ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు వదిలేశారు. అంతేకాకుండా సెక్యూరిటీ ఆఫీసర్ అయిన విస్లే రివాల్వర్ నుండి కూడా 2 బుల్లెట్లు మిస్ అయినలాగా చెప్తున్నారు. అంతేకాక ఈ క్రాష్ అయిన ప్లేస్ లో ఒక 3 మొబైల్స్ దొరికవి, కానీ అవి పనిచేయడం లేదు. అండ్ ఈ మొబైల్స్ లో ఉన్న మెమొరీ అండ్ సిమ్ డేటా కూడా తీయలేకపోయారు. మరొక విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి చావు వెనక రిలయన్స్ కంపెనీ ఉందనుకుని TV5లో టెలికాస్ట్ చేశారు. కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని అవి కాకినాడలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ కి అందనివ్వకుండా రాజశేఖర్ రెడ్డి గారు చేశారని, అందువల్లే అంబానీ రాజశేఖర్ రెడ్డి గారిని చంపాలనుకున్నారని TV5లో టెలికాస్ట్ చేశారు. అయితే దీనివల్ల గుంటూరు, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్ లో వైఎస్ఆర్ సపోర్టర్స్ చాలా వరకు రిలయన్స్ ప్రాపర్టీస్ పైన అటాక్స్ చేశారు. ఇన్ఫాక్ట్ కర్నూలులో అయితే 2 బస్సుల్ని కూడా తగలబెట్టేశారు. అంతేకాకుండా ఏకంగా రాష్ట్ర బందే చేశారు. Channel TV5 that actually exposed a Russian magazine's report on YSR's death, which said that the Ambani brothers were involved in YS Rajshekhar Reddy's killing. దాంతో రిలయన్స్ వారు ప్రెస్ ముందుకు వచ్చి దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అంతేకాకుండా TV5 మీద క్రిమినల్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. కానీ మాజీ కాంగ్రెస్ మినిస్టర్ అయిన మారెప్ప ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే రాజశేఖర్ రెడ్డి గారిని ప్రీ ప్లానెడ్ గా చంపారు. ఈ విషయాన్ని రష్యన్ ఎక్సైల్ న్యూస్ పేపర్ లో వేసినందుకు దాన్ని బ్యాన్ చేశారు. అంతేకాకుండా బ్లాక్ బాక్స్ లో వాయిస్ రికార్డ్ 23 మినిట్స్ ఉంటే దాన్ని ట్రిమ్ చేసి 7 మినిట్స్ కే తెచ్చారు. కనీసం రాజశేఖర్ రెడ్డి గారి బాడీని పోస్ట్ మార్టం కూడా చేయలేదు. ఇన్ఫాక్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన విస్లీ గన్ నుండి మిస్ అయిన బుల్లెట్స్ రాజశేఖర్ రెడ్డి గారి బాడీలోనే ఉన్నవి. ఈ విషయాలన్నీ నేను TV5లో లైవ్ లో చెప్పడం వల్ల దానిపైన నాపైన క్రిమినల్ ఛార్జ్ ని పెట్టారు. అది చంపారు, నో డౌట్ అబౌట్ ఇట్. 23 నిమిషాలు మాట్లాడేసి కార్బెట్ వాయిస్ దాన్ని రికార్డింగ్ పక్క తీసేసి 7 నిమిషాలు మాత్రం పెట్టినారు.
పోస్ట్ మార్టం జరగలే. నేను ఉన్నానాడ, నేను నా భార్యను, నా కొడుకు కూడా ఉన్నాడు.